ఏయ్ ఎక్కువ తక్కువ చేస్తే వేసే ముసలిదాన్ని. సరే అన్నా. నీ ఓట్లు లేదమ్మా? లేదా? ఏ దొంగోడు వేసేదానికి వచ్చినావా? లేదన్నా, పోయినసారి ఎలక్షన్ లో అంతకు ముందు ఎలక్షన్ లో ఇక్కడే ఓటు వేసానన్నా. ఏయ్ తెరమట దాన్ని. ఏ ఆఫీసరు దాన్ని తొరముతావా మమ్మల్ని తొరమంటావా? ఏం దగ్గరుండి దొంగోళ్ళు వేస్తానవా? ఏం మాట్లాడుకుంటే వెళ్ళమ్మా సైలెంట్ గా. సార్ నా ఓటు సార్. నీ ఓటే కదమ్మా, 3000 ఓట్లు కదా అంతే. పెద్ద రోడ్డు అమ్మా, ఏం మాట్లాడుకుంటే వెళ్తే నీకే మంచిదమ్మా. దొంగోళ్ళు ఏంటంటారా మన వాళ్ళు? 5000 ఓట్లన్నా. ఒక్కొక్క 5 ఓట్లు గుద్దమని చెప్పండి రా. లోపలంతా ఎమ్మెల్యే మనుషులు ఉన్నారన్నా. లోపలంతా మనోళ్ళే ఉండారులే అన్న. ఓటే వేసి మళ్ళీ దొంగ ఓటు వేయడానికి వచ్చినావా? నేను వేయలేదు సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్. వెళ్ళమ్మా పక్కకి వెళ్ళు. అమ్మ ముసలిదానా మళ్ళీ వచ్చినావా? ఆ ముసలిది వచ్చిందంటే నిన్ను పంపించేస్తున్నా. అంటే ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన బంతా గోవిందా వచ్చు గోవిందా. ముసలిదాన ఉడితే ఏనారా? ఏమోన్నా ఓటు వేసేసావు కదవా? ఏం ముసలిదానా దొంగోడు వేసేదానికి వచ్చినావా? లేదు నేను. ఆగవో సార్. సార్ ఓటేసేకి నేను మా అవ్వ ఇప్పుడే వచ్చినాం సార్. ఏమిరా మీ అవ్వ దొంగోడు వేస్తే నువ్వు సంగలు గుద్దుకొని అరుస్తానవా? ఇంకా ఓటు వేయలేదు నేను. మన ఓట్లు మనకు తెలియకుండా ఎవరో దొంగ ఓట్లు వేసినారవ్వా. నేనే వేయించిన ముసలిదానా. ఏం చేస్తావు? అవ్వా ఆడుండే ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపించి మన పేరుతో దొంగోటు వేసేసారని చెప్పి సెక్షన్ పి కింద టెండర్ ఓటు అని అడిగి ఛాలెంజ్ చేసి మళ్ళీ ఓటే ఇచ్చావా? ఆఫీసర్ నాకు కూడా దొంగలు పడింది సార్. ఎక్కువ శాతం టెండర్ ఓట్లు నమోదైతే ఎలక్షన్ రద్దు అవుతుందన్నా. ఎలక్షన్ రద్దు అవుతుందా? అంటే ఇప్పుడు పెట్టిన ఖర్చు గోవిందా గోవిందా. ఓటు ఎవరికి వేస్తారవ్వా? మంచికి ఓటు వేస్తానైనా. మేము కూడా టెండర్ ఓటు వేస్తాం సార్.